traders, this is Sri Certified Analyst. Welcome back to Shrutin Stocks. Fundamental Analysis series లో మనం ఆల్రెడీ 2 parts కంప్లీట్ చేసుకున్నామండి. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళు థర్డ్ పార్ట్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది ఫైనల్ కంక్లూజన్ కింద మనం ఏమేం ఎలిమెంట్స్ ఇంకా చూసుకోవాలనేది మీకు ఇప్పుడు మేము ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఈ 3 ఎలిమెంట్స్ తోని మనకి మొత్తం 3 parts కంప్లీట్ అవుతాయండి. ఎవరైతే ఫాలో అయ్యి నీట్ గా నేర్చుకుంటారో వాళ్ళకి ఒకరి హెల్ప్ అనేది లేకుండా మీకు మీరుగా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో నాలెడ్జ్ ఎప్పటికీ మనకు కావాలి కాబట్టి ఇలాంటి నాలెడ్జ్ఫుల్ వీడియోస్ని మీరు నోట్ చేసుకోవడం ద్వారా అలాగే ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన స్టాక్స్ మనమే ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ కంపెనీకి సంబంధించిన ROE తీసుకోవాలి, PB రేషియో ఎంత ఉంటుంది, ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసుకోవడం ద్వారా మనం ఒకరి మీద డిపెండ్ ఎప్పటికీ అవ్వకుండా స్టాక్ మార్కెట్లో మనమంటూ ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అవుతుంది. లెట్స్ గో టు ద వీడియో. ఫండమెంటల్ అనాలిసిస్ పార్ట్ 3లో మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి మెయిన్గా 3 ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ మనకి ROE రేషియో. ROE రేషియో అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, సెకండ్ వన్ డివిడెండ్, అలాగే థర్డ్ వన్ ఫేస్ వాల్యూ ఆఫ్ రేషియో. ఈ 3 మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా ROE రేషియో. ROE రేషియో అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అని మనం చెప్పుకున్నాం. అయితే కంపెనీ ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది తెలియజేసేదే ROE అంటామండి. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ROE అంటే నెట్ ప్రాఫిట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. నెట్ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ నెట్ ఇన్కమ్ మీద ఉంటుందండి. అయితే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేది బ్యాలెన్స్ షీట్ మీద ఉంటుంది. కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి. షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ నుంచి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం రామ్ అనే కంపెనీకి మనకి నెట్ ప్రాఫిట్ అనేది 60 బిలియన్స్ ఉందనుకుందాం. అలాగే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేది ఇయర్ స్టార్టింగ్ లో 150 బిలియన్స్, అలాగే ఇయర్ ఎండింగ్ కి మనకి 100 బిలియన్స్ ఉంటే మనకి ఇక్కడ ROE 48% ఉంటుందండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మార్కెట్ లో మనం ఏ షేర్స్ తీసుకున్నప్పుడు అనలైజ్ చేసుకున్నప్పుడు ROE ఎంత ఉంటే స్టాక్ ని పిక్ చేసుకోవచ్చు అనేటటువంటి మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ROE 20 నుంచి 25% ఉన్న స్టాక్స్ ని మాత్రమే మీరు ఫండమెంటల్స్ వైజ్ గా స్టాక్స్ ని పిక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిదండి. నెక్స్ట్ కమింగ్ టు డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటి అంటే డివిడెండ్ అంటే ఏమీ లేదండి. డివిడెండ్ మీన్స్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అని అర్థం అనమాట. అంటే కంపెనీకి మనకి ఒక 70 crores ఆర్ 60 crores ప్రాఫిట్ వచ్చినప్పుడు అది షేర్ హోల్డర్స్ అందరికీ డివిడెండ్ రూపంలో పంచడమే ఇక్కడ మనం అంటే షేర్ హోల్డర్స్ అందరికీ కూడా సమానంగా పంచడానికి మనం డివిడెంట్ అంటున్నాం. అంటే అది కంపెనీ 2 రకాలుగా ఉంటుంది. అది గ్రోత్ లో అవ్వచ్చు, డివిడెండ్ పేఅవుట్ కంపెనీ కూడా అవ్వచ్చు అనమాట. డివిడెంట్ ఎంత వస్తుంది అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుందండి. అయితే కొన్ని కంపెనీల్లో అయితే మనకి ఇయర్లీ అంటే ఒక సంవత్సరానికి 12 నుంచి 15 సార్లు అంటే 12 to 15 times అనేది మనకి డివిడెంట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువగా ఏ కంపెనీల నుంచి వస్తాయి డివిడెండ్స్ అంటే మనకి చిన్న కంపెనీస్ అనేవి డివిడెండ్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే దాని గ్రోత్, దాని డెవలప్మెంట్ గురించి దానికి వచ్చిన ప్రాఫిట్ అనేది రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంది కాబట్టి చిన్న కంపెనీస్ అనేవి డివిడెండ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి డివిడెంట్ ని రెగ్యులర్ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయండి. సో డివిడెంట్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాం. కమింగ్ టు ఫేస్ వాల్యూ రేషియో. థర్డ్ వన్ మనకి ఇక్కడ ఫేస్ వాల్యూ రేషియో అండి. అసలు ఫేస్ వాల్యూ రేషియో అంటే ఎంత ఉండాలి అంటే మేజర్ గా కంపెనీస్ అన్నిటికీ ఫేస్ వాల్యూ రేషియో అనేది 10 తీసుకోవడం అనేది జరుగుతుందండి. దీని యొక్క రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి కంపెనీ కూడా ఫేస్ వాల్యూ అనేది 10 తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఎలిమెంట్ అని మీరు ఇక్కడ గుర్తించాలి. డివిడెంట్ ఎప్పుడూ కూడా అంటే మీరు ముందు మనం డివిడెంట్ గురించి మనం చెప్పుకున్నాము. డివిడెంట్ ఎప్పుడూ కూడా ఫేస్ వాల్యూ రేషియో మీదే మనకి లభిస్తుందని మీరు మర్చిపోకూడదు. అంటే డివిడెంట్ మనకు ఒకసారి వచ్చింది అంటే అది ఫేస్ వాల్యూ రేషియో మీద మాత్రమే మనకి లభిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవండి మనం ఇవాళ డిస్కస్ చేసుకునేటటువంటి ఫండమెంటల్ అనాలిసిస్ లో పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 చూసి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవడం ద్వారా మీరు ఈజీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగా ఒక స్టాక్ ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారని మేము ఆశిస్తున్నాం. సో ఇలా ఒక వీడియోని మేము ముందుకు తీసుకురావడానికి మేము కానీ మా టీం కానీ 5 to 6 hours మేము స్పెండ్ చేసి మీకోసం నాలెడ్జబుల్ వీడియోస్ ఇస్తున్నాం. కాబట్టి వీడియోస్ని షేర్ చేసి లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఇంపార్టెంట్ అయినటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్.